సుగాలి ప్రీతి తల్లిపైన జనసేన పార్టీ మళ్ళీ అటాక్ మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిసిన నేపథ్యంలో హైపర్ ఆదిని రంగంలోకి దింపారు. హైపర్ ఆది నేరుగా ఆమెనే సుగాలి ప్రీతి తల్లినే ప్రశ్నిస్తూ తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వచ్చారు, కానీ ఏ ప్రభుత్వం అయినా స్పందించిందా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని రైట్ చేశారో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. అప్పుడు మాత్రమే మీకు భూమి, ఉద్యోగం, స్థలం అన్ని ఇచ్చారు. ఈ చిన్న లాజిక్ ను మీరు ఎలా మర్చిపోతున్నారు అంటూ కూడా మాట్లాడారు. కేసు సిబిఐ వరకు వెళ్ళింది. కానీ అప్పటికే చార్జ్ షీట్ లో పేర్లని తారుమారు చేసేసిన కేసులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతకాలం పోరాటం చేయగలరు? ఈ అంశాన్ని ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ వాడుకున్నారని మీరు ఎలా చెబుతారు అంటూ సుగాలి ప్రీతి తల్లిని హైపర్ ఆది ప్రశ్నించారు. హైపర్ ఆది తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటి అంటే 2017 ఆగస్టు 17వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న సమయంలోనే సుగాలి ప్రీతి హత్య జరిగింది. అంటే ఆ తర్వాత కూడా 1 ఏడాది 9 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఆ ఏడాది 9 నెలల పాటు ఏ ఒక్క రోజు కూడా జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడింది లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు ఈ అంశం మీద. అసలు జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు, ఒక అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు నీ ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడారు. చాలా మంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, సుగాలి ప్రీతి హత్య అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందేమో అని పబ్లిక్ అంతా భ్రమపడే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తూ వచ్చారు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపిన తర్వాతనే ఈ అంశాన్ని ప్రభుత్వం భూమి ఇచ్చింది, సాయం చేసింది అని చెప్తున్నారు కదా. ఇది ఎప్పుడు జరిగింది? 2021 నవంబర్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇల్లు కట్టుకోవడానికి స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, 8 లక్షల రూపాయల నగదు, ఇవన్నీ ఇచ్చింది 2021 నవంబర్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, ఈ రోజు ఇవన్నీ వచ్చినాయి కదమ్మా మీకే అని హైపర్ ఆది లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నిజంగానే ఇదే న్యాయం చేయడం అయితే 2021 నవంబర్ తర్వాతనే ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఉండాల్సింది. తెలుగుదేశం పార్టీ హయాంలో హత్య జరిగితే ఏడాది 9 నెలల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ తేల్చకుండా, ఏమీ సాయం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవన్నీ చేశారు అని పవన్ కళ్యాణ్ గారు అభినందించాల్సింది. కానీ ఆగారా? 2021 నవంబర్ తర్వాత నుంచి కూడా మొన్నటి ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా సుగాలి ప్రీతి కేసును పదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారం చేశారు. ఏం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాం, తొలి ఫైల్ మీద ఇదే సంతకం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా? చెప్పారు. నిజంగా డబ్బులు ఇవ్వడము, భూమి ఇవ్వడము ఇదే ఈరోజు హైపర్ ఆది చెప్తున్నట్టు ఇదే న్యాయం చేయడం అయితే మరి ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా ఈ కేసును తేలుస్తామని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఈరోజు సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్నది కూడా అదే. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే ఈ కేసును తేలుస్తామన్నారు కదా, అదే తేల్చండి అని. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఈ రోజు సుగాలి ప్రీతి తల్లి వాదిస్తున్నది ఏంటంటే కేసులో ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారో తేల్చండి అని అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మౌనంగా, సైలెంట్ గా ఉన్నారు. 2025 ఫిబ్రవరి నెలలో సిబిఐ ఏపీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే. మా దగ్గర సిబ్బంది లేరు, సోర్స్ లేవు, ఇంకా చాలా ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి, ఈ కేసును మేము విచారించలేం, దర్యాప్తు చేయలేమని సిబిఐ హైకోర్టుకు చెప్పింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారే అధికారంలో ఉన్నారు, ఎన్డీఏలో కూడా భాగస్వామి. మరి సిబ్బంది లేరు కాబట్టి ఈ కేసును మేము విచారించలేమని సిబిఐ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, నేను హామీ ఇచ్చాను, ఎన్నికల హామీ కూడా ఇచ్చాను, కాబట్టి కొంతమంది సిబ్బందిని కేటాయించి సిబిఐ ఈ దర్యాప్తు చేసేలాగా ఆదేశించండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు నన్ను అడగాలి కదా. పైగా ఆ రోజు దీని మీద పెద్ద వివాదం నడిచి పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయేసరికి జనసేన పార్టీ కార్యాలయం ముందు నేను ధర్నా చేస్తానని సుగాలి ప్రీతి తల్లి హెచ్చరించేసరికి అదో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళతో మాట్లాడాను, హోంమంత్రితో మాట్లాడాను, కానీ పోలీసులంతా ఈ సాక్ష్యాలని, ఆధారాలని తారుమారు చేశారని చెప్తున్నారు, డిఎన్ఏ మ్యాచ్ కాలేదని చెప్తూ ఉన్నారు, భూములు ఇచ్చి తారుమారు చేశారేమో మొత్తం వ్యవహారాన్ని అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. స్వయంగా ఆధారాలు తారుమారు చేసేశారేమో అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు తారుమారు చేసే పరిస్థితి ఉంటే డిఎన్ఏ రిపోర్టులు అన్ని కూడా ఎప్పుడు వచ్చాయి? మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి. 2017 ఆగస్టు 17న హత్య జరిగితే ఆ తర్వాత 1 ఏడాది 9 నెలల పాటు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ దర్యాప్తు, చార్జ్ షీట్లు, ఆ డిఎన్ఏ రిపోర్టులు మొత్తం అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే పోలీసులే 1 నెలలోనే అన్ని తేల్చిచ్చేశారు. తర్వాత మ్యాచ్ కాలేదని చెప్పారు. మరి తారుమారు చేశారేమో అని ఈ రోజు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతిని వైసీపీ హయాంలోనే మర్డర్ చేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్టు, వైసీపీ హయాంలోనే పోలీసులు మొత్తం కేసును తప్పుదారి పట్టించినట్టు మాట్లాడారు కదా. నిజంగా ఆధారాలు తారుమారు అన్నది ఎప్పుడు జరుగుతుంది? జరిగితే హత్య జరిగిన తర్వాత 1 వారానికో లేదంటే నెలకో జరిగి ఉండాలి, లేకుంటే ఏడాదికి జరిగి ఉండాలి. 1 ఏడాది 9 నెలల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ రోజుల్లో తారుమారు ఏమిటి? అప్పుడే అయి ఉండాలి. కానీ అవన్నీ పట్టించుకోకుండా అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ హత్య జరగలేదన్నట్టుగా మౌనంగా ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టు ప్రచారం చేసి చివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే
5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, 8 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే, ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని మీద లేనిపోని బురద జల్లి, ఎన్నికల ప్రచారంలో కూడా బురద జల్లి, మేము వస్తే 100 రోజుల్లో తెలుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఆధారాలు తారుమారు అయిపోయాయి, మా వల్లే మీకు భూములు స్థలాలు వచ్చాయి అని మాట్లాడుతున్నారు. న్యాయం చేయడం అంటే ఇదా? మళ్ళీ ఈరోజు హైపర్ ఆది లాంటి వాళ్ళు కూడా తెలిసి తెలియకొచ్చి ఇలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్లే మీకు ఆస్తులు వచ్చాయి, భూములు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది కాదు. ఈ కేసులో ఎవరు ఆమెను చంపేశారో వాళ్ళ సంగతి తేలుస్తామన్నారు. నిజానికి వైసీపీ హయాంలో కూడా చాలా ట్రై చేశారు ఈ కేసులు. సిబిఐ కూడా అప్పగించాలని ట్రై చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. కానీ హత్య జరిగి 1 ఏడాది 9 నెలల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆ టైంలోనే మొత్తం గందరగోళం అంతా జరిగిపోయి సాక్ష్యాలు, ఆధారాలు అన్ని పక్కదారి పెట్టిపోయాయి. దాంతో వైసీపీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడేసి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ చేయలేము, అప్పుడే తారుమారు చేసేసారేమో అని మాట్లాడడము, భూములు స్థలాలన్నీ మా వల్లే వచ్చాయని చెప్పి ఇదే అసలైన న్యాయం అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నాయకులు మాట్లాడడం అనేది రాజకీయాల్లో పచ్చి అవకాశవాదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం.